सगळ्यांनी सॉरी ओके రైతుకు అండగా రైతుకు అండగా కాంగ్రెస్ పార్టీ అనుకున్నా లైనింగ్ అలా ఫోన్ చేసినట్టు సమయం హలో సార్ లైనింగ్ కావాలండి
जिंदाबाद వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు ద్రోహి 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 కల్పించాలి గిట్టుబాటు ధరకు వెంటనే కల్పించాలి గిట్టుబాటు ధరకు వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్తిల్లాలి జగన్మోహన్ ద్రోహి రైతు ద్రోహి రైతు ద్రోహి రైతు ద్రోహి రైతు ద్రోహి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్ చూడండి సార్ సార్ 15 మంది ఉంటారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని 15 మందితో జయప్రదం చేసుకోండి అని చెప్పి పోలీసు అధికారులు ఇచ్చినటువంటి నోటీస్ ఇది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి అనేక రకాలైనటువంటి ఇబ్బందులున్నా, ఎన్ని రకాలైనటువంటి వేధింపులున్నా, దారి పొడిగిత చెక్ పోస్టులు పెట్టినా, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రైతుల పట్ల అనుసరిస్తున్నటువంటి అనుచితమైనటువంటి వైఖరి, ఈ రోజు ఆయన చూస్తే రైతులు రోడ్డు ఎక్కారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడో ఒక మాట చెప్పేవాడు, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పడం కాకుండా దాన్ని ఆచరించి చూపించినటువంటి నేపథ్యంలో ఈ రోజు మనం అనేక డిమాండ్ల గురించి మాట్లాడడం, దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి అందరూ పెద్దలందరూ మాట్లాడతారు. ఏది ఏమైనా ఎండను సైతం లెక్క చేయకుండా, నిర్బంధాలను లెక్క చేయకుండా పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంది. రైతులకి ప్రభుత్వం యూరియాకి సంబంధించి ఏదైతే ఉందో, అచ్చెన్నాయుడు ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నాడంటే, బఫేలో నిలబడితే క్యూలో పోరా, భోజనాలు క్యూలో చేయరా, కాబట్టి రైతులు క్యూలో నిలబడితే ఇబ్బంది ఏంటి అనేటువంటి అవమానకరంగా ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు హయాంలో రైతులకు యూరియా ఇవ్వలేకపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతుల ముంగిటికే రైతు భరోసా కేంద్రాల ద్వారా మనం ఎరువులు అందించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. చంద్రబాబు నాయుడికి దోపిడీ మీద తప్ప, కూటమి పాలకులకి దోపిడీ మీద తప్ప రైతుల పట్ల గాని ఇతర ఎవ్వరి పట్ల కూడా చిత్తశుద్ధి లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా ఎన్ని నిర్బంధాలున్నా, గొంతు తొక్కాలనేటువంటి ఆలోచన చేసినా మీ నిర్ణయాన్ని ప్రశ్నిస్తే కేసులు, మీ నిర్ణయాన్ని ప్రశ్నిస్తే కేసులు, మీ నిర్ణయాన్ని విమర్శిస్తే కేసులు, సోషల్ మీడియాలో మాట్లాడితే కేసులు. కాబట్టి మీరు ఎన్ని కేసులు పెట్టినా సరే మేము లెక్క చేయమని చెప్పి ఈరోజు అసలు సెసలు నిఖార్సైనటువంటి పేరు పేరున చేతులు జోడించే హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అన్న విజయ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు. ఈరోజు జిల్లా అధికారి దృష్టికి రైతుల సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకురావాలన్న ఆలోచనతో రైతులందరూ కూడా వాళ్ళు మొన్న ఎడగారు కాలంలో వాళ్ళు యూరియా కోసం పడ్డటువంటి కష్టాలు, మరి అదేవిధంగా రేపు ఒక 10 రోజుల నుంచి వరి కోతలు మొదలవుతున్నాయి. గిట్టుబాటు ధర గురించి కలెక్టర్ గారికి విన్నవించేదానికి ఈ 4 ప్రాంతాల నుంచి రైతులు కలెక్టర్ గారిని కలవాలని ఒక ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద జరిగితే ఎక్కడ పట్టు పోలీసులు ఆపేస్తున్నారండి. జొన్నవాడి కాడ ఆపేశారు, ఇరుగాళ్ళమ్మ గుడి దగ్గర ఆపేస్తారు. లేకపోతే మిమ్మల్ని తిట్టడమా కొట్టాలనా ఏమీ లేదు కదా. కలెక్టర్ గారికి ఏమో పట్టుకునేట్టున్నాయి. ఎండాకాలం అంతా మా ఆడవాళ్లు మగవాళ్లు క్యూలలో నిలబడి రాత్రి పగలు సత్తా ఒక్క కట్ట యూరియా దొరికేది గగనం అయిపోయిందండి. పంటలు సరిగ్గా పండేటట్లు లేవు. కనీసం
వడ్ల ధరన్నా గిట్టుబాటు ధర మీరు శ్రద్ధ తీసుకుంటే రైతులు బయటపడతారు, లేకపోతే పూర్తిగా నష్టాల పాలవుతారని ఆయనకి చెప్పడానికి ఇక్కడికి రైతులు రావడం జరిగిందండి. అంతే తప్ప ఇది ఒక పార్టీ షోగానో ఒక పార్టీ స్టంట్ గానో ఎవరు చూడాల్సిన అవసరం లేదండి. మరి అదే విధంగా ఈరోజు వచ్చే తడవ కూడా యూరియా ఇదే రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పి చాలా మంది అధికారులు మాట్లాడుతూ వింటున్నాం. మేము అడిగేది ఒకటేనండి, 50% మించి యూరియాని వ్యాపారస్తులకి ఎందుకు ఇచ్చారు అని అడుగుతున్నాం. మేము లక్షణంగా సొసైటీలు ఉన్నాయ్యా, ప్రతి ఊర్లో సొసైటీలు ఇంకా పోయింది, ఆర్బీకేలు ఉన్నాయి. ఎరువులు నేరుగా రైతులకు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటే వ్యాపారస్తులకు ఇచ్చేశారు. సాక్షాత్తు మంత్రి గారే చెప్తున్నారు 50% కంటే ఎక్కువ ఇవ్వటం వల్ల ఈ ఇబ్బందులు వచ్చినాయని చెప్తున్నారయ్యా. మేము అడుగుతున్నది ఒకటే, ఎవరి లబ్ధి కోసం ఇచ్చారండి? గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్బీకేల ద్వారా గ్రామాల్లో అందరికీ ఎక్కడ కూడా తోపులాట లేదు, తగువు లేదు, తంట లేదు, అర్ధరాత్రుల్లో రాళ్లు పెట్టుకొని పండుకునేటటువంటి పరిస్థితి లేదు, అందరికీ సమృద్ధిగా అందింది. ఒకవేళ ఈ రోజు ఏదైనా ఇబ్బంది జరిగితే అదే సొసైటీల ద్వారా మీరు ఏర్పాటు చేస్తుంటే రైతులు ఈ విధంగా రోడ్డును పడేటటువంటి పరిస్థితి లేదని మనవి చేస్తూ ఇప్పటికైనా సరే అధికారులు కళ్ళు తెరవండి. ఈ రోజు ప్రభుత్వం మీది, యంత్రాంగం మీది, రైతులందరూ ఇబ్బంది పడుతున్నారని మీ దృష్టికి తీసుకురావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు రైతులు వచ్చారండి ఇక్కడికి. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ వారు ముఖ్యంగా, అయ్యా మీరు 6 రోజులను లోపల పంపిపోతే మమ్మల్ని కిందకు వస్తుంటారు, ఎత్తనైనా మేము ఏం చేయటంలో కలెక్టర్ గారికి కాగితం ఇచ్చేసి కలెక్టర్ గారికి ఒక దండం పెట్టి మా రైతుల పరిస్థితి చూడమని దానికే మేము ఇక్కడికి రావటం జరిగిందని మనవి చేస్తూ, ఈనాడు ఇక్కడికి ఇన్ని అంచెలు ఉన్నా కూడా కోవూరు, సర్వేపల్లి, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ కి సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా ఇక్కడికి రావటం ఎంతో సంతోషదాయకం. బాధ్యత తెలిసిన రైతాంగం, బాధ్యత తెలిసిన పార్టీ అందరం కూడా ఒక్క తాటి మీద నిలబడి రైతుకు అండగా నిలబడాలనే ఆలోచనతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మీరందరూ ఇక్కడికి రావటం పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. రైతుకి రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎంత ప్రాధాన్యతనిచ్చినారో, ఎన్ని అవకాశాలు ఇచ్చారో అందరికీ తెలుసు. రైతే రాజు అన్నట్టుగా వైఎస్ కుటుంబ ఫ్యామిలీలకు సంబంధించినటువంటి పరిపాలన సాగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎంత ఇబ్బంది పడతా ఉన్నారంటే రైతు కంట కన్నీరు నుంచి పుట్టిందే ఈ రైతు సంబంధించినటువంటి రైతు పోరు. దీనికి సంబంధించి మేము ఈ రోజు కార్యక్రమం నిర్వహిస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో ప్రారంభమైంది. సెక్షన్ 30 పేరు చెప్పి మీరు 10 మంది కంటే ఎక్కువ తిరగకూడదు అని నోటీసులు ఇవ్వడం, హౌస్ అరెస్ట్ చేయడం. మరి ఆ రోజు నుంచి కూడా ప్రతి రోజు కూడా ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నోటీసులు ఇవ్వడం, హౌస్ అరెస్ట్ చేస్తామని చెప్పడం, ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టడం, రోడ్లు తవ్విన పరిస్థితి కూడా మనం చూసినాం. మరి నిన్నటి నుంచి అయితే అన్ని దగ్గర చెక్ పోస్టులు పెట్టారు. ఎక్కడ కూడా ఎవరిని నాయకుల్ని కానీ రైతుల్ని కానీ ముందుకు రానికుండా ఇంత దిగ్బంధం చేయాల్సినటువంటి పరిస్థితి ఉందా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ప్రజలకు మీరు మంచి పరిపాలన అందించి ఈ రోజు ఏదైతే రైతుల కార్యక్రమం తీసుకున్నామో ఆ రైతు సంతోషంగా ఉండేలాగా కనుక మీరు చేస్తుంటే ఈ అవకాశం ఉండేదా? ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉండేదా? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇచ్చారు, జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టులు ప్రారంభించారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలు పెట్టి విత్తనం దగ్గర నుంచి కూడా అమ్ముకునేంత వరకు కూడా రైతుకి అందుబాటులో ఉండేలాగా రైతు భరోసా కేంద్రాలని ఏర్పాటు చేయడం కానీ, అలానే 9 గంటల ఉచిత విద్యుత్తుని ఇవ్వడం కానీ, అలానే రైతు భరోసా ద్వారా వారిని ఆదుకోవడం కానీ, ఇన్ని కార్యక్రమాలు చేస్తే మీరు ఈ రోజు రైతుని నట్టేటు ముంచినటువంటి పరిస్థితులు ఈ రోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మాత్రమే కాదు రైతుల పక్షాన ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ముందుంటుంది, వారి తరఫున పోరాడుతుందని కూడా తెలియజేస్తూ ఈ రోజు నెల్లూరు జిల్లాలో కాకన్ గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా విజయ్ కుమార్ రెడ్డి గారు కానీ అందరూ కూడా సమక్ష